మనసా కవ్వించకే నన్నెలా, మీ చేతిలో లేని పరిస్థితులు. కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 20 విలువలను చెప్పాడు. అందులో ఒక విలువ శాంతి. శాంతికి 2 అంశాలున్నాయి. అవి తితిక్ష, క్షమ. తితిక్ష అంటే మార్చలేని పరిస్థితులను ఉన్నదున్నట్టుగా స్వీకరించటం. ఆ మార్చలేని పరిస్థితులు ఏమిటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంతవరకు జరిగిపోయిన మీ జీవితం గతంలోకి జారుకుంది. జరిగిపోయిన కాలాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు. జరిగిపోయిన కాలంలో గడిచిపోయిన సంఘటనలను తలుచుకుని బాధపడినా వాటినేమీ చేయలేరు. భగవంతుడు కూడా గతాన్ని మార్చలేడు. అందువల్ల గతం ఎన్నుకునే వీలు లేని పరిస్థితుల్లోకి వస్తుంది. అందువల్ల దానిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలిగేటట్టుగా మనసును సంసిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు, మీ విద్య, మీ వయసు, వీటిలో దేన్ని మీరు మార్చలేరు. మీ పుట్టినరోజు తారీఖును మార్చినంత మాత్రాన మీ వయసును మార్చలేరు. మొహంలో ముడతలు కనపడకుండా మేకప్ చేసుకున్నంత మాత్రాన మీ వయసును వెనక్కి తీసుకురాలేరు. వయసు మీద పడితే స్వీకరించాలి. జుట్టు తెల్లబడినా ఊడిపోయినా బాధపడకూడదు. ఎందువలనంటే దాన్నేమీ చేయలేరు. అందువల్ల గతాన్ని తితీక్షతో స్వీకరించాలి. గతం మీదే కాదు, వర్తమానం మీద కూడా మీకు అధికారం లేదు. వర్తమానం అంటే వచ్చేసిన క్షణం, వస్తున్న క్షణం కాదు. వస్తున్న క్షణం అయితే ఇప్పుడే రాకు సుమా అని మీరు టెలిగ్రామ్ ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. కానీ చూస్తుండగానే వర్తమానం కూడా వచ్చేసింది. దాన్ని కూడా మీరు ఎన్నుకునే హక్కు లేదు. దాన్ని స్వీకరించక తప్పదు. అలా పరిస్థితులను, మనుషులను స్వీకరించటాన్ని తితీక్ష అంటారు.